ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. నయనతార ధనుష్ వీరి మధ్య వివాదం ఇప్పుడు భారతదేశ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నయనతార ధనుష్ ఇద్దరు కూడా సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేర్లు. ఇటు అటు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక రకమైన ఉభయ కళాకారుల సైన్యాల మోహరింపులాగా కనబడుతోంది. అయితే నేనెందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది కేవలం సినిమా ఇష్యూ కాదు. ఇందులో చాలా ఇన్డెప్త్ ఇష్యూస్ ఇంటగ్రేట్ అయి ఉన్నాయి. ఒకవైపు లా, మరోవైపు మొరాలిటీ, ఒకవైపు బిజినెస్, మరోవైపు ఎమోషన్స్, ఇవన్నీ కలిసినటువంటి ఒక ఆసక్తికరమైన వివాదం ఇది. ఈ వివాదంలోకి వెళ్ళి ఆ వివాదంలో ఎవరిది రైట్ అని చెప్పే ముందు అసలు ముందుగా ఈ వివాదము పెద్దగా తెలియని వారికి కాస్తంత ఇంట్రొడక్షన్ కూడా అవసరం. నయనతార కొన్ని ఏళ్ల క్రితం తీసిన సినిమా నానం రౌడీ దాన్, నేను రౌడీని అని. ఈ సినిమా చాలా హిట్ అయి ఆమె క్యారియర్లో, ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఒక విడదీయరాని అంశమైంది. ఆ సినిమాను ధనుష్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా డైరెక్టర్ అయిన విఘ్నేష్ శివన్ను ఆ సినిమా షూటింగ్ సందర్భంగానే హీరోయిన్ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వారి జీవితముతో కూడా ఈ సినిమా ముడిపడి ఉంది. అలాగే నయనతార ప్రొఫెషనల్ క్యారియర్లో కూడా ఈ సినిమా చాలా కీలకం. ఆమె ఇటీవల నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్కు ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యూ డ్రామా అంటారు. సో ఈ డాక్యుమెంటరీ పేరు నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అని. సహజంగానే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్, సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్స్ మేక్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ మెటీరియల్. దానికి వ్యూవర్షిప్ కూడా మామూలుగా ఉండదు. అందుకే నెట్ఫ్లిక్స్ నయనతార వ్యక్తిగత జీవితము, ఆమె సినీ జీవితము, అందులో కీలకమైన ఆమె ప్రేమాయణాన్ని కలిపి ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైంది ఇటీవల. ఆ ట్రైలర్లో వాడినటువంటి 3 సెకండ్ల సీన్స్ పైన ధనుష్ అభ్యంతరం చెప్పారు. సో ఈ సినిమా నానం రౌడీ దాన్ నేను ప్రొడ్యూస్ చేశాను. సో ఆ ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని క్లిప్పింగ్స్ను ఎలా వాడతారు అని ధనుష్ ఇంతవరకు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వాళ్ళు చెప్తారు ఆయన సాధారణంగా రియాక్ట్ కాడు, ఏమైనా రియాక్ట్ అయితే ఆడియో రిలీజ్లో మాత్రమే రియాక్ట్ అవుతారని. త్వరలో ఆయన సినిమా ఆడియో రిలీజ్ కూడా ఉంది. ఆ సమయంలో బహుశా రియాక్ట్ అవుతారేమో. ఈలోగా ఆ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో నవంబర్ 18 నాడు ఈవెన్ ఆ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కూడా మొదలు కావాల్సి ఉండగానే ధనుష్ ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు నయనతారకు. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి, నేను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకు సంబంధించిన ఫిలిమ్స్ నా అనుమతి లేకుండా సీన్స్ను, విజువల్స్ను ఎలా వాడతారు అని. దీనితో నవంబర్ 16 నయనతార 3 పేజీల లేఖ రాశారు. ఆ లేఖను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలా మూవింగ్ లెటర్, చాలా ఎమోషనల్ లెటర్, అనేక క్వశ్చన్స్ను రైజ్ చేసినటువంటి లెటర్. ఆ లెటర్లో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, ప్రొఫెషనల్ రైవలరీ ఉంది, లా ఉంది, మొరాలిటీ ఉంది, బిజినెస్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో ఆ లెటరే ఒక ఆసక్తికరమైన సన్నివేశం. సో ఈ లెటర్ ఎప్పుడైతే నయనతార రిలీజ్ చేసిందో ధనుష్ను పర్సనల్గా, ప్రొఫెషనల్గా అటాక్ చేస్తూ దీనిపైన 2 వైపులా ఫ్యాన్స్ యుద్ధం చేసుకున్నంత పని చేస్తున్నారు. సో దీనిలో ఎవరిది రైట్? ధనుష్ తరఫున లాయర్ చెప్తున్నది ఏంటంటే ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాడో మా ప్రొడ్యూసర్కు తెలుసు. అఫ్కోర్స్ ఆ సినిమా భారీ హిట్ అయింది, అది వేరే విషయం.
కానీ ధనుష్ దాన్ని ఊహించలేదని, వాస్తవంగా ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువైందని ఆయన ముందుగా నుంచి అసంతృప్తి చెందాడు. సినిమా హిట్ అవుతుందని ఊహించలేదు. కానీ ఆయన అంచనాలకు భిన్నంగా సినిమా బాగా హిట్ అయింది. మరి దానివల్ల ప్రొడ్యూసర్గా ఆయన లాభపడ్డా, అప్పటికే దాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తే వాళ్ళు లాభపడ్డారో క్లారిటీ నాకు లేదు. కానీ స్టిల్ ఈ వాజ్ అప్సెట్ విత్ దట్ ఫిలిం సక్సెస్ అని నయనతార వాదన. అది ఎంత నిజమో తెలియదు మనకు. కానీ ఆ సినిమా రిలీజ్ అప్పటి నుంచి వీరి మధ్య పర్సనల్ రైవలరీ, ప్రొఫెషనల్ రైవలరీ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ధనుష్ తరఫున లాయర్ చెప్పేది ఏంటంటే, ఇది బిజినెస్, సినిమా ఒక బిజినెస్, నెట్ఫ్లిక్స్ ఒక బిజినెస్. సో నా క్లయింట్ అయినటువంటి ధనుష్ ఆ సినిమా తీయడానికి చాలా ఖర్చు పెట్టాడు కనుక అందులో లిరిక్స్ కానీ, సన్నివేశాలకు కానీ, సెట్స్ కానీ ఏవైనా తన ప్రొడ్యూసర్కే చెందుతాయి. దీనికి నయనతార లేఖలో రైజ్ చేసిన అంశాలు ఏంటంటే, కేవలం 3 సెకండ్ల విజువల్స్ మాత్రమే మేము వాడాము. ఎందుకంటే ఆ సినిమా ఆ కీలకం మా జీవితాలకు, మా జీవితంలో కీలకమైన మా ప్రేమకు, వివాహానికి ఆ సినిమా కీలకము. ఈ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీకి అది కూడా కీలకం. అందువల్ల మేము ఆ విజువల్స్ లేకుండా ఎలా చూపగలం? 2 సంవత్సరాలుగా ధనుష్ను అడుగుతూనే ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి ఎన్ఓసి అని. కానీ ధనుష్ రెస్పాండ్ అవ్వడం లేదు. చివరకు మేము బిహైండ్ ద సీన్, BTS ఫుటేజ్ అంటారు, అంటే సినిమాలో చూపింది కాకుండా ఆ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలో తమ పర్సనల్ ఫోన్లో షూట్ చేసుకున్నటువంటి కొన్ని విజువల్స్ను వాడారు. అది మీ సినిమాలో కూడా వాటిని ఉపయోగించలేదు. అది బిహైండ్ ద సీన్ విజువల్స్. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నవి. అది కేవలం 3 సెకండ్లు. దీనికి ఇంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? 2 ఏళ్ళుగా మేము అడుగుతున్న ఎన్ఓసి ఇవ్వలేదు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీరు 10 crores మీరు కంపన్సేషన్ అడుగుతారా? చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం. కానీ ఈలోగా నీ సంగతి, నీ క్యారెక్టర్ సంగతి సమాజం ముందు మేము విడమర్చి చెప్పదలుచుకున్నాము అన్నది నయనతార లేఖ సారాంశం. ఆమె చెప్పేది ఏంటంటే, ధనుష్ చాలా ఆడియో రిలీజుల్లో, పబ్లిక్ ఫంక్షన్స్లో తాను ఒక పాజిటివిటీకి, ప్రేమకు, స్నేహానికి, ఇతరులను ప్రోత్సహించే స్వభావానికి ప్రతీకగా తనకు తాను ప్రజెంట్ చేసుకుంటాడు. కానీ ఆయన బహిరంగంగా తనకు తాను ప్రజెంట్ చేసుకునే ఆయన స్వభావానికి, ఆయన వ్యక్తిగత స్వభావానికి, ముఖ్యంగా మా పట్ల వ్యవహరించిన వ్యక్తిగత స్వభావానికి అసలు పోలికే లేదు. ఆయనను అభిమానించే అమాయక అభిమానులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ధనుష్ ముసుగు తొలగించటానికే నేను ఈ లేఖ రాస్తున్నాను అన్నారు. ఆ లేఖలో చాలా క్లియర్గా నయనతార పర్సనల్ ఫ్రస్ట్రేషన్ అందాం ధనుష్ పైన, లేదా పర్సనల్ కోపం అందాం, పర్సనల్ గ్రడ్జ్ అందాం, దానికి ఏ పేరైనా పెట్టండి. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు నానం రౌడీ సినిమా సమయం నుంచి ఉన్నట్లు కనబడుతున్నాయి. అది పరాకాష్ఠకు చేరడమే కావచ్చు, లేదా తన డాక్యుమెంటరీ 2 ఏళ్ల వరకు కూడా ఎన్ఓసి ఇవ్వలేదు. ఏదైనా వాళ్ళ పెళ్ళైన వెంటనే ఒక 1 month 2 monthsలో రిలీజ్ అయితే దానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. కానీ ఎన్ఓసి రాకపోవడం వల్ల 2 ఏళ్ళు ఆలస్యమైందన్న ఆవేదన ఆమెలో ఉండొచ్చు. కారణం ఏదైనా ఈ లెటర్లో ఆమె పర్సనల్ యాంగర్ కనబడుతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఆమె కంపేర్ చేస్తుంది తనకు ధనుష్కు. ధనుష్ ఫలానా వారి కొడుకు, ఫలానా వారి బ్రదర్ అని కూడా చెప్తుంది. అంటే ఏం చెప్తుంది? నీలాగా మేము ఎవరో బ్యాక్గ్రౌండ్తో రాలేదు, నీవు ఫిలిం బ్యాక్గ్రౌండ్, పెద్దల బ్యాక్గ్రౌండ్, కుటుంబ బ్యాక్గ్రౌండ్తో వచ్చావని కూడా ధనుష్ పైన పర్సనల్గా అటాక్ చేసేది. ఎవరి బ్యాక్గ్రౌండ్తో వచ్చినా అల్టిమేట్గా సినిమా రంగంలో నిలబడాలి అంటే టాలెంట్ ఉంటేనే. చాలామంది మహా నటుల కుటుంబ సభ్యులకు కూడా సినిమా స్క్రీన్ పైన ఫెయిల్ అవుతూ ఉంటారు, కొంతమంది సక్సెస్ అవుతుంటారు. సో ఇనీషియల్గా అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా స్క్రీన్ పైన టాలెంట్ ఉంటేనే నిలబడతారు. సో నయనతార ఆ కంపారిజన్ కూడా ఇందులో చేసింది. నీవేమో
సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చావు, నేనేమో హార్డ్ వర్క్తో వచ్చాను. తర్వాత ధనుష్ ఆడియో రిలీజ్లో వాడే ఓం నమ శివాయ అనే దాంతో లెటర్ ఎండ్ చేశారు. అంటే చాలా స్పష్టంగా ధనుష్ని వ్యక్తిగతంగా ఆమె ప్రశ్నించే తీరు కూడా ఇందులో మనకు కనబడుతుంది. అందువల్ల ఆ లేఖలో ఆమె చాలా తీవ్ర స్వరంతో రాసింది. నయనతార అభిమానులు ఇది పర్సనల్ ఫ్రస్ట్రేషన్, ధనుష్ ప్రవర్తన పట్ల, ధనుష్ వ్యవహరించిన తీరు, తోటి కళాకారుల పట్ల, ఒక సినీ ప్రముఖుల జీవితాలపైన ఒక సినిమా, ఒక డాక్యుమెంటరీ వస్తానంటే దానికి సహకరించాల్సింది పోయి ధనుష్ ఇలా అడ్డుపడడం ఏంటి అని నయనతార అభిమానులు అనొచ్చు. లేదు, దానికి కౌంటర్గా ధనుష్ అభిమానులు ఆమె వ్యాపారమే చేస్తోంది కదా, ఆమె పర్సనల్ లైఫ్ను, వెడ్డింగ్ను కూడా నెట్ఫ్లిక్స్కు భారీగా అమ్ముకుంది కదా, మరి ఆమె వ్యాపారం చేస్తే లేని తప్పు, ధనుష్ డబ్బులు అడిగితేనే తప్ప ఇది వ్యాపార సంబంధాలే కదా అని ధనుష్ అభిమానుల వాదన. ఈలోగా ఇంకో డైరెక్టర్ ఎంటర్ అయ్యాడు. అసలు ఈ విఘ్నేష్ శివన్ నా సినిమా టైటిల్ ఒక స్టీల్ చేశారు. ఆయన ఎల్ఐసి అనే ఆ ఎల్ఐసి సినిమా మీద లవ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఇప్పుడు పేరు మార్చినట్లున్నారు. సో లైఫ్ ఈజ్ కలర్ఫుల్, ఈ వివాదం కూడా ముందుకొచ్చింది. అంటే సినిమా పరిశ్రమలో ఉండేటువంటి సహజమైన ప్రొఫెషనల్ రైవలరీస్ యొక్క పూర్తి మోతాదు నయనతార ధనుష్ల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో మనకు కనబడుతుంది. ఇక ఇది దీనికి ఉన్న నేపథ్యం. ఇప్పుడు ఎవరిది రైటు నిజంగా తీర్మానించడం కూడా కష్టమే. లీగల్గా ఎవరు గెలుస్తారు కూడా న్యాయ నిపుణులు డివైడ్ అవుతున్నారు. ఎందుకంటే కాపీరైట్ చట్టం ప్రకారం అది 3 సెకండ్ల అనేది మరి వాడినప్పుడు డాక్యుమెంటరీ అది కాపీరైట్ కిందికి వస్తుందా అని. సాధారణంగా కాపీరైట్ లాలో ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంటరీ మీరు చిన్న బిట్లు కూడా వాడుకోవచ్చు. అందుకే చాలామంది ఇతర టీవీ ఛానల్లో వచ్చిన చిన్న చిన్న క్లిప్స్ కూడా వాడతారు. కానీ ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించింది కదా, మరి దీన్ని కామెంటరీగా చూస్తారా లేదా ధనుష్ వాదన ప్రకారం అది సినిమా, ఇది నెట్ఫ్లిక్స్లో సిరీస్. సో ఇందులో దీన్ని ఎలా చూస్తారన్నది కోర్టుకే తేలాలి. కోర్టులోనే లీగల్ బ్యాటిల్లోనే తేలాలి. ధనుష్ గెలుస్తాడా, నయనతార గెలుస్తుందా అనే విషయంలో కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ మధ్య ఏకాభిప్రాయం లేదు. సాధారణంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కనుక, కళాత్మకత కూడా మేధో సంపత్తి కనుక కాపీరైట్ వయలేషన్ కావాలి. కానీ ఇందులో కేవలం 3 సెకండ్లే వాడారు. అది కూడా ఒక కాంటెక్స్ట్ ఇవ్వటానికి వాడారు. ఒక క్రియేటివ్ మెటీరియల్ని సృష్టించే క్రమంలో వాడినటువంటిదే తప్ప పర్పస్ఫుల్గా కాపీ కొట్టడానికి వాడింది కాదు. ఇట్ ఈజ్ నాట్ కాపీయింగ్, ఇట్ ఈస్ కంటెక్చువలైజింగ్ కనుక ఇది కాపీరైట్ చట్టం వయలేషన్ కాదు అనేది ఒక వాదన. లీగల్గా ఏది గెలుస్తుందో నేను కూడా ఖచ్చితమైన స్టాండ్ తీసుకోలేను. ఎందుకంటే ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్. కోర్ట్ హ్యాస్ టు ఇంటర్ప్రిట్ ద కాపీరైట్ లా హియర్. అందుకే నేను దీనిపైన మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నయనతార వర్సెస్ ధనుష్, నయనతార విఘ్నేష్ శివన్, నెట్ఫ్లిక్స్ వర్సెస్ ధనుష్ అని బహుశా ఇది మన జ్యూరిస్ప్రుడెన్స్, మన కోర్టు తీర్పుల కేసులలో ఒక హిస్టరీగా మిగిలిపోతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి, క్రియేటివిటీకి సంబంధించిన రైట్స్ ఉన్నాయి, కాపీరైట్ అంశాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. అందువల్ల లీగల్గా ఏమవుతుందో ఇట్ ఈజ్ వన్ నోబడీ కెన్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే లా ఇస్ స్టిల్ గ్రే ఆన్ దిస్. రెండు వైపులా కూడా బలమైన వాదనలు ఉన్నాయి. కోర్టు అది కూడా అత్యున్నత న్యాయస్థానాల వరకు వెళితే ఫైనల్గా ఏ రకమైన తీర్పు వస్తుందో చూడాలి. ఇక రెండవది, ఇది దీంట్లో ధనుష్ చెప్తున్న కోణం. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. సినిమా హిట్ కావచ్చు, ఫట్ కావచ్చు, పెట్టుబడి అయితే పెట్టాలి, రిస్క్ అయితే తీసుకోవాలి. కనుక ఆ సినిమాకు సంబంధించిన సమస్త రైట్స్ ప్రొడ్యూసర్కి ఉంటాయి. ఈవెన్ బిహైండ్ ద సీన్ విజువల్స్ కూడా ఆ సెట్ ఎవరి సెట్ అది ధనుష్ ప్రొడ్యూసర్ కనుక ఆయనకే అధికారం ఉంటుంది. సో మళ్ళీ మీరు రీఎనాక్ట్ చేసినా కూడా అది బేసికల్గా ఆయన సినిమాకి సంబంధించిన అంశం కనుక ఎట్టి పరిస్థితుల్లో అది వ్యాపారం అయిన కనుక ఆయనకు హక్కులు ఉంటాయని. ఆ మాటకొస్తే నయనతార కూడా సర్వీస్ యాక్టివిటీ కాదు, ప్యూర్లీ ఇది బిజినెస్. ఆమె జీవిత కథను, ఆమె ప్రేమ కథను,
ఆమె సినీ నేపథ్యాన్ని ఒక అందమైన డాక్యుమెంటరీగా నెట్ఫ్లిక్స్లో రూపొందిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఇది వెరీ కాస్ట్లీ ఓటీటీ ప్లాట్ఫామ్. చూసేవాళ్ళు డబ్బు కడతారు, క్రియేటర్స్కు డబ్బులు వస్తాయి. సో అందువల్ల ఇది వ్యాపారమే. నెట్ఫ్లిక్స్కు నయనతారకు మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధమే. సో వాళ్ళిద్దరికీ మధ్య వ్యాపార సంబంధమే. నెట్ఫ్లిక్స్కు ఒకవైపు, నయనతార అలాగే విఘ్నేష్ శివన్ల మధ్య ఉండే సంబంధము వ్యాపార సంబంధమే. అలాంటప్పుడు ధనుష్ అడుగుతున్న వ్యాపార డైమెన్షన్ ఎలా క్వశ్చన్ చేయగలవు అనేది బిజినెస్ యాంగిల్. అయితే నయనతార రైజ్ చేస్తున్నది ఎమోషనల్ ఆస్పెక్ట్, మొరాలిటీకి సంబంధించింది, ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించింది. లా కాదు, వేరే విషయం కాదు ఇందులో. అందుకే మీరు గమనించండి, నయనతారకు మద్దతుగా శృతి హాసన్ లాంటి, ఇతర పార్వతి లాంటి అనేక మంది ఉమెన్ ఆర్టిస్టులు కూడా ముందుకొచ్చారు. అఫ్కోర్స్ ప్రొడ్యూసర్లు, సినిమా ఇండస్ట్రీ డివైడ్ అయి ఉంది. సో ఇందులో ఎమోషను, ఎథిక్స్, మారాలిటీ అనే డైమెన్షన్స్లో నయనతారకు ఖచ్చితంగా పై చేయి ఉంటుంది. లా చెప్పలేము. బిజినెస్లో ధనుష్ చాలా క్లియర్గా అప్పర్ హ్యాండ్ ఉన్నాడు. నయనతార రైజ్ చేసిన ఎమోషనల్ ఆస్పెక్ట్స్, ఇది ఒక సినిమా, నా జీవితం పైన, నా ప్రేమ పైన, కావ్యం పైన, నా సినిమా రంగ విశేషాలపైన తీస్తున్న డాక్యుమెంటరీ అయినప్పుడు నా ఐకానిక్ ఫిలిమ్స్కు సంబంధించిన విజువల్ చూపెట్టకుండా ఎలా తీయగలం? అందువల్ల ఇది లీగల్గా నేను నిలబడతానంటుంది నయనతార. నేను ఇంతకుముందే చెప్పాను, మరి అది కాపీరైట్ వయలేషన్ అవుతుందా లేదా కూడా కోర్టు చెప్పాలి. ఇతర డైరెక్టర్లు, ఇతర ప్రొడ్యూసర్లు సహకరించారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళ సినిమాలలో తాను నటించిన సినిమాలలోని విజువల్స్ను వాడుకొని ఇచ్చారు. అందువల్ల ఇక్కడ ధనుష్ ఒక్కరికే ఏంటి అభ్యంతరం? ఒక తోటి కళాకారు జీవితం పైన ఒక అందమైన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వస్తే ఆశీర్వదించాల్సింది పోయి అసూయపడతాడా? దానికి 10 కోట్లు అడుగుతాడా 3 సెకండ్లకు? సో ఈవెన్ అడుగుతున్న నష్టపరిహారం కూడా ప్రపోర్షనేట్గా లేదు. అంటే చాలా క్లియర్గా తనకేదో నష్టం జరిగిందని అడుగుతున్నట్టుగా లేదు. తన పైన, తన జీవిత భాగస్వామైన విఘ్నేష్ శివన్ల పైన ఆయనకున్న కక్ష, కసి అర్థమవుతుంది. ఆయన పర్సనల్ క్యారెక్టర్ దీంట్లో డెమాన్స్ట్రేట్ అవుతుంది అనేది నయనతార వాదన. సో నయనతార వాదన ప్రకారం చూస్తే మరి ఆమె సినిమా జీవితం, ఆమె జీవితాన్ని, సినిమాను విడదీయలేము. అందులో ఆమె ప్రేమను, ఆ నానం రౌడీ దాన్ అనే సినిమాను కూడా విడదీయలేము. సో అలాంటప్పుడు కోఆపరేట్ చేయాల్సిందే కదా, లార్జ్ హార్ట్తోని మ్యాగ్నానిమిటీ, జనరాసిటీ చూపెట్టాల్సిందే కదా. ఏముంది 3 సెకండ్లే కదా, అది కూడా సినిమాలో చూపెట్టిన విజువల్స్ కాదు కదా, బీటీఎస్ విజువల్స్ అంటారు, బిహైండ్ ద సీన్. ఏమవుతుంది, ఆ మేరకు ఉదారంగా ఉండవచ్చు కదా. నేను ధనుష్ ఏమన్నా డబ్బులు లేనివాడా, పాపులారిటీ లేనివాడా, ఆయన సోషల్ స్టాండింగ్ లేనివాడా? సో ఆయన వ్యక్తిత్వం చాలా పెరిగేది కదా, ఇంత మీన్గా ఆయన ఎందుకు ప్రవర్తించాలి అనేది మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్. అందులో ఎమోషనల్ యాంగిల్, ప్రేమ స్టోరీ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఒక సినిమా షూటింగ్లో జరిగినప్పుడు ఆ సినిమా గురించి ఎలా చూపెట్టకుండా ఉండగలం అనేటువంటి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తెస్తున్నారు. ఇది వ్యాపారమా, ఇది భావోద్వేగమా, ఇది మానవ సంబంధాల, ఇది వృత్తిపరమైన అసూయ దేశాల, ఇది ఆర్థికపరమైన అంశాల, న్యాయపరమైన చిక్కుల, అన్నీ కలబోసినటువంటి ఒక వివాదం. అందువల్ల నేను ఇందులో ఏ స్టాండ్ తీసుకోవడం లేదు, ఎందుకంటే స్టాండ్ నాకు లేదు కనుక. ఇందులో భిన్నమైన వాదనలను మీ ముందు పెట్టాను. ఒకటి మాత్రం నేను కంక్లూడింగ్గా చెప్పగలను, ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీ కేవలం ఈ నయనతార, విఘ్నేష్ శివన్, ధనుష్, నెట్ఫ్లిక్స్, నానం రౌడీలకే పరిమితం కాదు. ఈ కాంట్రవర్సీ కొన్ని లీగల్, మారల్, ప్రొఫెషనల్, వ్యాపార అంశాలకు ఒక సమాధానం కూడా చెప్తుంది. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. సో ఇదే నేను మొదట్లో చెప్పినట్లు, ఇది ద స్టోరీ ఆఫ్ లా వర్సెస్ మొరాలిటీ. ఇది ఒక రకంగా నయనతారకు కూడా అంగీకరించింది. లీగల్గా తాను ఫైట్ చేస్తానని చెప్తూనే ఆ 3 సెకండ్ల విజువల్స్ తొలగించి రిలీజ్ చేస్తున్నాను కూడా ప్రకటించారు. అసలు ఎన్ఓసి అడిగారంటేనే లీగల్గా తనకు రైట్ లేదని ఆమె ఒప్పుకోవడమే. సో అందువల్ల స్టిల్ ఆమె ఇక్కడ దాకా వచ్చింది కనుక నేను లీగల్గా ఫైట్ చేస్తానని చెప్తోంది. బట్ ఆమె ఎన్ఓసి అడిగింది అంటే ఖచ్చితంగా లీగల్గా ధనుష్కి అధికారం ఉంది అని ఇండైరెక్ట్గా ఆమె ఒప్పుకున్నది. అందువల్ల ఇది లా వర్సెస్ మొరాలిటీ. మారల్గా, ఎథికల్గా
నయనతార రేజ్ చేసిన ప్రశ్నలు చాలా బలమైన ప్రశ్నలు. ధనుష్ లీగల్గా చేస్తున్న వాదనలో కూడా బలం ఉంది. కాపీరైట్ లాకు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎథిక్స్, మొరాలిటీ నిలబడుతుందా, లా నిలబడుతుందా, బిజినెస్ నిలబడుతుందా, భావోద్వేగం నిలబడుతుందా చూడాలి.